హలో అండి. నేను మీ సరళ ఎస్‌డి వ్లాగ్స్ అండ్ ఎస్‌డి ప్లాంట్స్. ఇది డిసెంబర్ 18న మార్నింగ్ 7:30 నుంచి ఆహ్, మద్ మధ్యాహ్నం అంటే 3:30 వరకు జరిగిన టెర్రస్ గార్డెన్ క్లీనింగ్ అనమాట. మీరు చూస్తున్నది వేప చెట్టు ఎండిపోయింది. తర్వాత ఇంటి ముందు మొత్తం క్లీన్‌గా ఉంది చూడండి. ఆ తర్వాత మళ్ళీ తవ్వారులేండి, అది వేరే విషయం. ఎందుకంటే ఇదిగోండి వేప చెట్టు కొట్టేశారు. ఇది మొత్తం మామిడి చెట్టు చిగుళ్ళు పెట్టింది. తర్వాత మల్లె చెట్టుని కూడా ప్రూన్ చేశారు. ఇదిగోండి అంతకుముందు ఈ గ్లాస్ వైపు ఉండేది, దాన్ని ఇట్లా ముందు వైపుకు తిప్పేసామన్నమాట. మొత్తం కొంచెం ప్రూనింగ్ చేసామన్నమాట. ఇంకా ఆకులు అయితే తీయలేదులేండి. కొన్ని చాతనైనంత వరకు, అంటే మాకు టైం దొరికినంత వరకు అయితే తీసేసాము. ఈ ప్రహరీ గోడ మీద మొత్తం ఇట్లా టెర్రస్ పై నుంచి ఏమేమి తీసుకురావాలో అతనికి పని చేయడానికి వచ్చిన వ్యక్తికి చెప్తే మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టేశాడనమాట. అంటే పార్ట్స్ అంతా పాత పడిపోయినా కూడా వాటిని కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు. అయినా సరే కొంచెం వెయిట్ ఉండేటి పెట్టకపోతే గోడ అవతల వైపు నుంచి ఇవతల వైపు క్లియర్గా కనిపిస్తుందన్నమాట. అంత పైకి వచ్చేసింది. అది ఒకప్పుడు అసలు మా తలలు కూడా కనిపించేవి కాదు, అంత హైట్ ఉండేది. అంటే రోడ్లు వేస్తూ ఉంటారు కదా, అట్లా అనమాట. ఈ అమర్ లిల్లీస్ అన్నీ పెట్టేశాను. అంటే ఇది మామూలుగా మల్లె చెట్టు వైపు ఉండేది. ఈ కెలీడియమ్స్ ఇవన్నీ కూడా టెర్రస్ మీద ఉండేవి. నేను వీడియో కూడా ఆల్రెడీ రకరకాల కెలీడియమ్స్ అని చూపించాను కదా. ఈ క్రిస్మస్ ట్రీ కూడా కింది కొమ్మలన్నీ కట్ చేసాము. ఇది కనిపించేది ఇది మాత్రం విరజాజి అనమాట. తర్వాత ఈ పెన్సిల్ టైప్ ఉన్న లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, అది మల్లె చెట్టు వైపు ఉన్నిందనమాట. అట్లా ఒక మనిషి దొరకడానికి ఎంత కష్టం అనిపించిందంటే, ఎప్పుడో జూన్ జూలై నుంచి మేము ట్రై చేస్తుంటే మాకు ఇప్పుడు దొరికాడు మనిషి. తర్వాత ఆయనకి మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే, అంటే ఫస్ట్ నేను చెప్పానమాట పైకి తీసుకెళ్ళి మేము పైన ప్రహరీ గోడ మీద పెట్టాలి. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మా ప్రూనింగ్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇది విరజాజి తీగ. అటు మధ్యలో చిన్న రెడ్ ఫ్లవర్స్ వస్తాయండి, చిన్న చిన్నవి. వాటిని కూడా కట్ చేసి పడేస్తారు. నేను పైకి వెళ్ళగానే ఈ బయట ఉన్న కరివేపాకు చెట్టును కూడా సగానికి సగం కట్ చేశారు. ఇది తీగ బాగా బెండ్ అయిపోయింది. అసలు వీటికి ఒక పోషణ అనేది లేదు. ఎందుకంటే చేతులు పెట్టాలంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే పందికొక్కులు తవ్విన రంధ్రాలు మీకు కనిపిస్తున్నాయి చూడండి. అది అసలు ఈ కింద స్టెప్ దగ్గర నుంచి కట్టమంటే మరి ఆ కట్టిన వాళ్ళు ఎవరో కానీ 3 స్టెప్స్ లాగా కట్టారు. ఆ గ్రిల్ పెట్టారనమాట. అందులో చేతులు పెట్టి ఏదైనా ఎరువు వేయాలన్నా కూడా భయమే. ఎందుకంటే ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కొత్తగా వేసిన డ్రైనేజ్ పైపుల దారి అనమాట. ఇంటి ముందు వరకు ఒక 4-5 ఇళ్ళ ప్రాబ్లం అనమాట ఇది. దానికి మొత్తం మళ్ళీ ఎంతో 30 lakhs ఎంతో ఖర్చు పెట్టేశారు. అంటే దానికి ఉపయోగించిన అమౌంట్ నేను చెప్తున్నాను. దానివల్ల అవతల ఉన్న డ్రైనేజీని క్లీన్ చేయడానికి బదులుగా ఇదిగోండి మేము వేసుకున్న ర్యాంప్, ఇంతకుముందు వీడియో కూడా చేశాను నేను. ర్యాంప్ వేసుకుంటే ఆ పందికొక్కులు చూడండి ఎట్లా తవ్విపెట్టిందో. వాళ్ళు మళ్ళీ వేసిన డ్రైనేజీ సిస్టమ్ వల్ల మాకు మొత్తం గోడ మొత్తం పగుళ్ళు, తర్వాత పందికొక్కులు తవ్విన రంధ్రాలు అనమాట. ఇదంతా క్లీన్ చేశారు, అదంతా తవ్వేశారు. ఎందుకంటే అక్కడ మళ్ళీ క్లీన్ చేయించమని మేము రిక్వెస్ట్ చేసాము. అందువల్ల అనమాట ఆ కింది వరకు ర్యాంప్ వేసామండి. అయితే మొత్తానికి గార్డెనింగ్ క్లీనింగ్ మాత్రం ఇదిగో చూడండి, పర్పుల్ వైన్, ఆ తర్వాత మందార, ఆ తర్వాత ఇదిగోండి విరజాజి మొత్తం కట్ చేసి పడేశారు. ఆ తర్వాత ఇదిగోండి కింద చూడండి ఎంత టర్టిల్ వైన్ అయితే మొత్తం ఇట్లా నిండుగా వచ్చేసింది. అదే చక్కగా అందంగా ఉంటుందని చెప్పేసి కింద పెట్టమంటే దాన్ని కట్ చేసి కింద వేసేసారు. ఇది పుల్లలాగా కనిపిస్తుంది కదా, దానికి రెడ్ ఫ్లవర్స్ వస్తాయండి.
ఇక టెర్రస్ మీదకి వస్తే అబ్బాయి పని చేస్తూ ఉన్నాడు. అంటే ఎవరైనా టెర్రస్ క్లీన్ చేయడానికి వచ్చారంటే ఆ రోజు మొత్తం నాకు వాళ్ళ వెంట ఉండి మనం దగ్గరుండి చేయించుకోవాల్సిందే. చూడండి మొత్తం స్టెప్స్ మీదకి ఎక్కిచ్చేసాను. అంటే ఇల్లు కట్టే మంచెల్లాగా ఉంటాయి కదా, ఆ కర్రల కింద ఆ కర్రల మీద మేము పెట్టుకున్నాము. టెర్రస్ మీద డైరెక్ట్గా పెట్టకుండా ఇగో ఇవన్నీ ఒకవైపుకు పెట్టేసామన్నమాట. చూడండి ఇంకా కొన్ని కర్రలు ఉన్నాయి అక్కడ, కనకాంబరాలు, తర్వాత లిల్లీ, తర్వాత దేవగన్నేరు, తర్వాత ఇదిగోండి ఇట్లా మొత్తం చాలా మొక్కలు. మార్నింగ్ గ్లోరీ అంటే డిసెంబర్లో కొద్దిగా ఆ మాత్రం కనిపిస్తున్నాయంటే చల్లగా ఉంది కాబట్టి వాతావరణం. ఈ ఎర్రమట్టి ఆకులు ఏది కూడా పోనివ్వకుండా దగ్గర ఉండి ఇటుకలన్నింటినీ ఒక దగ్గర పెట్టేసి, అంటే సిమెంట్ అనమాట. ఇవి చూడండి మొత్తం పూలు ఎట్లా వచ్చాయో, వీటన్నింటినీ స్టెప్స్ ఎక్కిచ్చేసాము. ఇదిగోండి మొగ్గలతో నిండుగా ఉన్నాయి. అయినా సరే మనిషి దొరకడం చాలా కష్టమైపోయింది. అందువల్ల నేను అందరు జూన్ జూలైలో చేసుకుంటే నేను డిసెంబర్లో చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వాయిస్ ఇవ్వలేకపోయాను, అందువల్ల అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. తన వెంట ఉండే ఆ మట్టి ఎందుకు మేడం అంటారు, తర్వాత ఈ ఆకులు ఎందుకు మేడం, ఇవన్నీ కాల్చి పడేద్దామంటారు. ఇందులో 2 నాటు గులాబీలు ఉన్నాయండి. వీటిని కూడా తీసేసి రీపాట్ చేసి పెట్టాను. ఇదిగో చూడండి మొత్తం స్టెప్స్ నిండా మొక్కలే. ఇది మాత్రం కొమ్మలతో ప్రాపగేట్ చేసిన ఇది అదేమంటారు మునగ చెట్టు అనమాట. ఇదిగోండి అది చూడండి, ఇదేంటి అలోవేరా, టర్టిల్ వైన్. ఇదైతే మొత్తం నా గార్డెన్నే నాశనం చేసేసింది. ఇది పసుపు. ఆ తర్వాత అన్ని ట్యాంకుల మీద ఎక్కిచ్చేసాం. ఈ పేపర్లు కప్పి ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాటి కింద మొక్కలు నాటుకున్నాననే అర్థం. ఎందుకంటే డిసెంబర్ 1st వీక్లో నేను ఊరు వెళ్ళాను, ఒంగోలు వెళ్ళానని చెప్పాను కదా, అక్కడి నుంచి తెచ్చుకున్న మొక్కలు అనమాట. ఇలా టెర్రస్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఆ అబ్బాయికి ఎక్కడ ఏది పెట్టాలి అనేది చెప్పుకుంటూ దాదాపు 3:30 వరకు జరిగిందండి. ఇంకా అతను 3:30కి వెళ్ళిపోవడం. ఈ ఆకులు, ఈ మట్టి, ఇది మొత్తం ఎత్తి ఇచ్చేసాను. అక్కడికి నేను ఒక్కొక్క కుండీ క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా తర్వాత ఇదిగో ఈ నిమ్మ చెట్టు, దాన్ని మాత్రం అలాగే పెట్టేశాము. కాకపోతే దాని కింద ఒక అది కర్రలు పెట్టేసాములేండి, ఇటుకలు పెట్టేసి. ఆ తర్వాత ఈ కవర్ కప్పిన దాంట్లో కూడా ఏదో మొక్క ఉంటుంది ఖచ్చితంగా. ఈ అలోవేరా ఇది తీసేసి ఇదిగో చూడండి రకరకాల మొక్కలు చాలా ఉన్నాయి. ఈ పాటికి అసలు నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కానీ ఆల్రెడీ చేమంతులు, రకరకాల చేమంతులు అన్నీ విరబూసి చక్కగా ఉన్నాయి. నా షార్ట్స్ అబ్జర్వ్ చేస్తే మీకు నా గార్డెన్లో ఎన్ని రకాల చేమంతులు ఉన్నాయో అన్నీ తెలిసిపోతాయి. అబ్బాయి అంటున్నాడు ఈ మట్టి పడేస్తా, ఈ ఆకులు పడేస్తా అంటున్నాడు. వద్దు బాబు, నాకు ఆకులు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఎందుకంటే లీఫ్ కంపోస్ట్ ఎంత అవసరం అనేది తెలుసు కదా. అబ్బాయి పట్టుకున్నది, ఈ ప్లాస్టిక్ దేం చేస్తారు మేడం, దీన్ని ఏం చేసుకుంటారు మీరు, ఇవన్నీ పడేస్తా అంటే అది మళ్ళీ తీపిచ్చేసాను. అది మీకు గుర్తుందండి, ఫస్ట్ ఎడీనియం పెంచినది అనమాట, అందులో పెట్టాను. దాంట్లో పువ్వులు వచ్చిన తర్వాత రిపోర్ట్ చేసినప్పుడు చనిపోయిందనమాట. ఇదిగోండి మొత్తం ఈ లీఫ్ కంపోస్టు, తర్వాత కిచెన్ కంపోస్ట్ మొత్తం ఉందన్నమాట. వీటన్నిటిని క్లీన్ చేసుకొని పెట్టుకునేసరికి నేను మళ్ళీ 2 days పడుకోవాల్సి వచ్చిందనమాట. ఈ లోపల అంటే ఒకరోజు కష్టపడితే 3 రోజులు పడుకోవడం జరిగింది. అతనైతే 3:30కి అంతా వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఈ అలోవేరా తీసి పెట్టేసి అబ్బాయికి చెప్పానమాట, ఇంట్లో ఉన్నాయన్నీ ఇచ్చి. ఇదిగోండి మల్లె చెట్టు, తర్వాత మందార, ఆ తర్వాత ఇదిగోండి ఇందులో చిన్నగా తెచ్చుకున్న మొక్కలు అనమాట. అంటే ఊరెళ్ళానని చెప్పాను కదా, కర్రలన్నీ ఒకవైపు వేసారు, ట్రీ గార్డ్స్ అన్నీ ఒకవైపు. మల్లె కొమ్మలు చూడండి ఎట్లా ఉన్నాయో, అదిగోండి గ్రీన్ నెట్. ఆ తర్వాత అదిగోండి మొత్తం ఇదంతా ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి. అయితే నేను అప్లోడ్ చేసే టయానికి మాత్రం మొత్తం
క్లీన్గానే ఉంది. మళ్ళీ ఒక్కసారి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే చాలా కష్టం అనిపించిందండి. ఎవరు కూడా ఇలాంటి పొరపాటు మాత్రం చేయకండి. క్రమంగా ఏదో టెర్రస్ గార్డెన్ పెంచేసుకుందామని చెప్పేసి చడామడా మొక్కలు తెచ్చి పెట్టేస్తే దాన్ని క్లీన్ చేసుకోవడం ఎంత కష్టమో నాకు వారం రోజులు పట్టిందండి కోలుకోవడానికి. కరెక్ట్గా మళ్ళీ 24th కొద్దిగా మనిషిలా అయ్యాను. తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా పెట్టేశాను. అతను మాత్రం వెళ్ళిపోయాడనమాట. ఆ తర్వాత కుండీలో నాటు గులాబీ ఉంది కదా, దాన్ని కూడా రీపాట్ చేయించాను. నేను చేసుకున్నాను అనమాట. ఇగో చూడండి, కుండీలన్నీ ఒకవైపుకు పెట్టేశాను మొత్తం. ఇంకా కొన్ని సర్దాల్సినవి ఉన్నాయి. ఇదిగో పైనుంచి ఇదిగోండి, ఇది కట్టడం వల్ల మాకు చాలా నష్టమే జరిగింది. చాలాసార్లు చెప్పాను. చిక్కుడు పాదు పర్పుల్ బీన్స్ చిక్కుడు అనుకుంటా అదనమాట. ఇదిగోండి, ఈ కుండీలో నుంచి నాటు గులాబీ అనమాట. నాటు గులాబీని దాన్ని తీయమని చెప్పాను. మామూలుగా కుండీ అప్పుడైతే బాగానే ఉందండి. దాని వెయిటే ఉంటుంది ఒక 5 kgs. కానీ అది మామూలుగా అందులో అలోవెరా ఉన్నింది. నేను కట్ చేస్తూ ప్రూన్ చేసినప్పుడు ఆ కొమ్మలు వస్తే వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి అందులో నాటడం జరిగిందనమాట. అది అట్లా పెద్దగా అయిపోయాయి. వాటిని మళ్ళీ తీయాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. మళ్ళీ నేను అలోవెరా దాన్ని సపరేట్ చేశాను. అక్కడ మీకు గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా, లిల్లీ అనమాట. దాన్ని పీకేసి నా చేతికి ఇచ్చేసాడు ఆ అబ్బాయి. నేను మళ్ళీ అదే కుండీలో రీపాట్ చేసి పెట్టేశానులేండి. ఇదిగోండి, అందులో 2 ఉన్నాయన్నమాట. అది ఒకవైపు నేను చెప్పుకుంటూ, ఒకవైపు నేను తిరుగుతూ తనతో పాటు నేను చేస్తాను మేడం, నేను చేస్తాను, మీరు ఎందుకు కష్టపడతారు అంటారు. కానీ నాకేమో ఒకవైపు ఏ కొమ్మలు ఎక్కడ విరిగిపోతాయో, ఎందుకంటే చేమంతులన్నీ మొగ్గలతో నిండుగా ఉన్నాయన్నమాట. అందువల్ల నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అందుకే నేను వెంట ఉండి మరీ చేయించుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగో చూడండి, మట్టి ఎంత పోరస్గా ఉంది చూసారా. దాన్ని అలా తీయించేసి మళ్ళీ దాంట్లోనే అలోవెరా సపరేట్గా, లిల్లీ సపరేట్గా పెట్టాను. ఆ కుండీ ఇరిగిపోయిందండి. చాలా సంవత్సరాలు అవుతుందిలేండి. దాదాపు 2004లో అనుకుంటా దాన్ని, అది కర్నూలు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడింది అనమాట. అది విషయం. మొత్తానికి అతనైతే వెళ్ళిపోవడం జరిగింది.